బాలకాండ అంటే ఒక ఉదయం, ఒక ఆరంభం, ఒక దివ్య కిరణం. ఇది శ్రీరాముడి అవతరణ, అయోధ్యలో ధర్మానికి నూతన రూపం. ఇది భూమిపై దివ్య సౌందర్యంగా మెరిసిన రాముని బాల్యం, ఆయన మృదు స్వభావం, పరాక్రమం, మార్గదర్శకమైన తొలి అడుగులు. ఈ భాగం మనకు రాముడి నవమాధుర్యాన్ని పరిచయం చేస్తుంది. అయోధ్యలో భక్తి మేల్కొలిపే రామనాదం, విశ్వామిత్రుడి ఆశీర్వాదం, శివధనుస్సుతో అనువంశిక ధైర్యాన్ని తేలిపించే శక్తి, ఇవన్నీ కలిసి బాలకాండను ఒక అద్భుత గాథగా మార్చాయి. ఇది కేవలం కథ కాదు, శ్రీరాముని మహాసాగరానికి తొలిమజిలి. ఇది ఒక ప్రస్థానం, భవిష్యత్తులో వెలిగే ధర్మదీపానికి ప్రస్తావన. జై శ్రీరామ్. అయోధ్య మహానగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజలందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు, ధర్మపరాయణుడు. కాని ఒక పెద్ద సమస్య ఆయన మనస్కు బాధ కలిగించింది. ఆయనకు సంతానం లేకపోవడం. తనకు మంచి వారసుడు కావాలని ఆయన ఎంతో ఆశించాడు. దశరథుడు వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక అమృత ప్రసాదాన్ని ఇచ్చి, ఈ ప్రసాదాన్ని మీ భార్యలకు ఇవ్వండి, త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. దశరథుడు ప్రసాదాన్ని తన భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందించాడు. కొద్ది కాలంలో కౌసల్య దేవి రాముడిని ప్రసవించింది. కైకేయ భరతుణ్ణి, సుమిత్ర లక్ష్మణ, శత్రుఘ్నులను ప్రసవించారు. ఈ శుభ సందర్భాన్ని దేవతలు కూడా ఆనందంతో పుష్పవృష్టి చేస్తూ జరుపుకున్నారు. అయోధ్య అంతా ఉత్సాహంతో నిండిపోయింది. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే మిన్నకుండే స్వభావం, వినయం, ధర్మాన్ని పాటించేవాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని వెంటే ఉండేవాడు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి, రాజా, నీ కుమారుడు రాముడు చాలా పరాక్రమశాలి. నా యజ్ఞాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి రాముడిని పంపండి అని కోరాడు. దశరథుడు తొలుత భయపడ్డా వశిష్ఠ మహర్షి ఇది రాముని ధర్మం అని చెప్పడంతో రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట వెళ్లారు. వీరు మహర్షితో కలిసి అడవికి వెళ్లారు. అక్కడ తాటక అనే భయంకర రాక్షసి ప్రజలకు హాని కలిగిస్తూ ఉండేది. శ్రీరాముడు ధైర్యంగా ఆమెను సంహరించాడు. ఈ సాహసాన్ని చూసిన విశ్వామిత్రుడు అతనికి దివ్యాస్త్రాలను ఇచ్చి ఆశీర్వదించాడు. కొంతకాలానికి మరికొంతమంది రాక్షసులు మారీచ, సుబాహుబ్ మహర్షి విశ్వామిత్రుని యజ్ఞాన్ని భంగం చేయడానికి వచ్చారు. రాముడు తన బాణంతో సుబాహుని సంహరించాడు. మారీచుని చాలా దూరం సముద్రంలోకి విసిరేశాడు. తర్వాత వారు ఓ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మహర్షి గౌతముని భార్య అహల్య శాప వల్ల రాయిగా మారిపోయింది. శ్రీరాముడు అక్కడ అడుగు పెట్టగానే ఆమె శాపం తొలగిపోయి మునుపటి రూపం పొందింది. విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతకు వరుడు కోసం శివధనుస్సు అనే మహావజ్రాయుధాన్ని ఎత్తగలిగే యోగ్యుడిని వెతుకుతున్నాడు. అనేక మంది రాజులు విఫలమవగా రాముడు శివధనుస్సును ఎత్తి విరిచేశాడు. ఇంతటి పరాక్రమాన్ని చూసిన జనక మహారాజు ఆనందంతో సీతను రామునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ విధంగా రాముడు తన బాల్యం గడిపి యువకుడిగా మారి తన మహాప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఇదే బాలకాండ కథ. కాని అసలు రామాయణం ఇక మొదలవుతుంది. జై శ్రీరామ్.